అలాగే స్థానిక నాయకుడు యడ్ల సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ స్థలం నాది అని జెప్పేసి ఆయన హైకోర్ట్ వరకు వెళ్ళడం జరిగింది. సో, హైకోర్ట్‌కి వెళ్ళిన తర్వాత ఇది హైకోర్టు కింది స్థాయి కోర్ట్‌కి వెళ్ళండి అని జెప్పేసి హైకోర్టు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. సో, ఆ తర్వాత హైడ్రా పనులు మొదలయ్యాయి. సో, హైడ్రా పనులు మొదలుగవ్వనే ఇక చూసారు గదా! సో, అయితే చచ్చిపోయిన చెరువుని బతికిచ్చారు. రేవంత్ రెడ్డి గారి హైడ్రా ద్వారా అని జెప్పేసి ఇక్కడ చాలా మంది హ్యాపీగా ఉన్నారు. సో, చూడాలి అసల ఆ స్థలము నాదంటే నాదని జెప్పేసి చాలా మందంటున్నారు. అంటే గతంలో ఇక్కడ అసలు స్థలమే లేదు. చెరువుంది. ఇది మీదెలా అవుతుంది? ఇది కబ్జాకు గురైంది అని జెప్పేసి క్లియర్‌గా తెలుస్తుంది. సో, రేవంత్ రెడ్డి గారు ఇలాంటి స్థలాలన్నిటిని మళ్ళీ బయటికి తీసి మంచి అంటే ఈ మట్టంతా తీసి ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే నిలబడి ఉన్నామో ఇదంతా చెరువు. సో, ఇదంతా ఇప్పుడు ప్రెజెంట్ అయితే 16 ఎకరాలది కబ్జాకు గురయ్యి అయ్యి మెల్లిమెల్లిగా ఐసుగడ్డ తరిగిపోతే ఎలా వస్తుందో అలా కరిగి మొత్తానికి 5 ఎకరాల వరకైతే వచ్చింది. 5 చిన్న కొన్ని ఉండేది. 5 ఎకరాల వరకైతే వచ్చింది. సో, 5 ఎకరాల్లో ఈ మట్టంతా తవ్వేసి చుట్టూ గోడ కట్టేసి మంచిగా ఒక మంచి దీన్ని మళ్ళీ పునరుద్ధీకరించాలని జెప్పేసయితే హైడ్రా ఆహ్, ఆహ్, నిర్ణయించుకుందని జెప్పేసి మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ప్రెజెంట్ స్థానికుల దగ్గరికెళ్దాం. ఇప్పుడు ఈ బతుకమ్మ గుట్ట ఇదివరకే చెరువు ఉండే. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు నుంచి కాదు, దగ్గర దగ్గర 40-50 సంవత్సరాల కింద అది చెరువే అది. అయితే కబ్జాదారులు ఏం చేస్తారు అంటే మట్టి పోసి ల్యాండ్ చేసుకొని సొమ్ము చేసుకోవాలని చేశారు వాళ్ళు. అయితే కొద్దిగా పుడుకుంటూ వచ్చారు. అయితే లాస్ట్ కి బతుకమ్మ లేకుండా వాళ్ళు ఎట్ల సుధాకర్ రెడ్డి వాళ్ళు మట్టి పోసుకొని ఇదంతా చేసుకొని పూడి pesకొని ఇది నాదాన్ని తాపగానే కోర్టు పోవడం కేసులు వేసుకోవడం అవన్నీ అయింది. అయితే మొన్న అయితే రంగనాథ్ నాయక్ ఆయన వచ్చి దీన్ని హ్యాండ్ చేసుకున్నారు గవర్నమెంట్. అది ఉన్న గొప్ప కాదు. ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు ఇది మన అది ఉంది కదా, అది సాయిబాబా టెంపుల్ అక్కడ దాకా చెరువు ఇదంతా. అయితే మొత్తం అది తగ్గి ఇప్పుడు 5 ఎకరాల 5.15 సంథింగ్ ఇలా వచ్చింది. 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంది ఈ లాస్ట్ కి. నాది కూడా తినేయాలని చూశారు. కబ్జాకు గురైపోయింది. 16 ఎకరాల చెరువు మాయమైపోయింది. ఇప్పుడు మింగాలనుకుంది. ఆ తిమ్మింగాలకి హనుమంతరావు అడ్డుపడి దీని ఈ లోకల్ మంత్రిగా ఉంది. ఇదివరకు ఫస్ట్ నుంచి హనుమంతరావు ఉన్న కానించి వాళ్ళు చిన్నవారు కిషన్ రెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నప్పటి నుంచి ఇది ఎంత బతుకమ్మకుండా. నేను చిన్నప్పుడు కూడా మా పిల్లలు కూడా ఇలా కూడా ఈత కొట్టేవాళ్ళు. ఈత వల్ల అప్పుడు నీళ్ళు పుష్కలంగా మంచిగా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 40-45 సంవత్సరాలు అంత మంచి నీరే. ఇదంతా ఏంటంటే వీళ్ళు పూడి చేస్తా ఉంటే గలిజి నీళ్ళు అలా మధ్యలో డ్రైనేజ్ పెట్టి ఆ గలిజి నీళ్ళు ఇది అమ్మరిపేట నీళ్ళు మొత్తం గలిజి నీళ్ళు అని బతుకమ్మ గుంటుకు వచ్చేది. ఇళ్ళకి వచ్చి బార్లు అడగటము బతుకమ్మ వేయటము అదంతా జరిగింది. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ సహజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అసలు ఏమనిపిస్తుంది మీకు? ఇది చెరువును బయటికి తీసి మంచి పార్క్ లాగా చేస్తా అంటున్నారు. పార్క్ లాగా చేస్తే అందరికి మేలే కదా, చిన్నలు గాని పెద్దలు గాని. ఒక మధ్యలో ఎందుకంటే ఒక చెరువులాగా కట్టి బతుకమ్మలు వేయటానికి దాని చుట్టూ పార్కింగ్ పెడితే అందరికి మంచిది. ఏదో చిన్న వాళ్ళు పోవచ్చు, చిన్న వాళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా పార్కింగ్ చేసుకోవచ్చు. మంచిగా రేవంత్ రెడ్డి గారికి చెప్పు రేవంత్ రెడ్డి గారికి చెప్పు చేయమని. ఏమని ముఖ్యమంత్రి వింటున్నాడు ఆ మాట. చెప్పు మరి. నా మాట వింటున్నా ముఖ్యమంత్రి. మీకోసం ఆయన ముఖ్యమంత్రి అయింది వింటాడు. చెయ్యండి రేవంత్ రెడ్డి గారు, నమస్కారం. బతుకమ్మ కుంట చేయండి కదా, చెయ్యాలి. బతుకమ్మ కుంట ఉంటే బతుకమ్మలకు పటేల్ నగర్ ఎక్కడ ఆడికెచ్చి వస్తారు. పటేల్ నగర్కి వచ్చిందంటే చెయ్యమని చెప్పండి, బతుకమ్మ కుంట చేయమని. అప్పుడు నీ వయసులో ఉన్నప్పుడు చెరువు మీ చెరువు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లయింది? ఇప్పుడు ఆడ కూర్చుంది చూడు, ఆడ కూర్చుంది కదా, వీళ్ళు పాతోళ్ళు వాళ్ళని అడగండి, చెప్పిర్రా. మేము చెప్తున్నాం కదా, మేము మొత్తం ఇక్కడనే వేస్తాం బతుకమ్మలు. నీకు అర్థమైందా? గోల్నాక సాయిబాబా ఏడుంది ఆడికెచ్చి, ఇంకెక్కడి నుంచి వచ్చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకమ్మలు ఆడి ఇక్కడ వేసిపోదురు. పటేల్ నగర్ తెలుసా మస్జిద్, ఆడ మా బిడ్డ ఉంటది, మా బిడ్డే ఆడికెచ్చి వచ్చి వేసిపోతుంది. అర్థమైందా? అంత దూరం నుంచి వేసిన చెరువు ఇది. కుండు బతుకమ్మ కుంట అంటే పేరెళ్ళ కుంట. ఎంత మంది అక్కడికి వచ్చి ఇక్కడ వేసిందంటే ఎంత అనుకోవాలి. అట్లా చేయమనండి రేవంత్ రెడ్డి గారు, చేయమని. నమస్కారం చెప్పండి.
అయితే ఇప్పుడు మంచిగా పార్క్ చేస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు, మంచిగా పోతారు కదా మీరు. పిల్లలు ఆడుకోవడానికి ఉండాలి కదా, ఆ, పిల్లలు ఆడుకోవడానికి. పిల్లల కోసం మంచి ఇప్పుడు ఇది గల్లీ, ఇది ఆడతారు, అది రోడ్ పిల్లలు ఆడుకుంటే ఎక్కడ ఆడుకుంటారు చెప్పండి, మీరు చెప్పండి, అక్కడ ఆడుకుంటారు. మంచిగా పార్క్ లో ఆడుకుంటారు. మంచిగా పిల్లలు ఆడుకుంటారు కదా, మాకు టైం పాస్ కాకపోతే పోయి కూర్చుంటాం కొద్దిసేపు. ఊరికే ఇంట్లో ఎందుకు కూర్చోవాలి, అట్లా కూర్చుంటే 10 మంది వస్తారు కదా, 10 మంది పరిచయం కూడా అవుతారు మనకు. అది పాత రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటావు, ఇక్కడ బతుకమ్మ చేసిన. మా అమ్మ కోసం మంచిగా మాట్లాడుకుంటాం, ఇది ఇక్కడ అక్కడ మాట్లాడుకుంటాం కదా. చెప్పండి మంచిగా రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, బతుకమ్మ కుట్టు చెప్పండి. పార్క్ లోకి పోయి ఏం చేస్తావు, ప్రశాంతంగా కూర్చొని ఏదైనా తినుకుంటా చెప్పే కదా, ఏం తింటావు? ఏం మిరపకాయ పచ్చి అందరం కూర్చుంటాం, మంచిగా మిరపకాయ పచ్చి. ఆ పార్క్ ఉందంటే వాళ్ళే వస్తారు, మిరపకాయ పచ్చి బండి వస్తుంది, బండిలో ఐస్ క్రీమ్ తింటావు, అన్ని తింటాం. ఏదన్నా పళ్ళు ఉన్నాయా, స్ట్రాంగ్ ఉన్నాయా నీ పళ్ళు? మాట్లాడుకుంటున్నప్పుడు తింటాం కదా, అట్లా ఐస్ క్రీమ్ తినవచ్చు, పానీపూరి తినవచ్చు, ఏమనే తినవచ్చు. ఎవరు వస్తే అతను కొనుక్కొని తింటాయి, పైసలు ఉండాలి దగ్గర అంతే. ఏవో 10-20 రూపాయలు తీసుకొని తింటాం, టైం పాస్. 1 గంట 2 గంటలు కూర్చొని వస్తాం, అంతే కదా. అంతే చెప్పండి, రేవంత్ రెడ్డి గారు చెప్పండి, పార్క్ చేయమనండి. బతుకమ్మ కుంటే కంపల్సరీ ఉండాలి, ఉండాలి. అంత బతుకమ్మ కుంట అంటే హైదరాబాద్ లో తెలియని వాళ్ళు లేరు. బతుకమ్మ కుంట చాలా పెళ్ళేది, బతుకమ్మ కుంట అంటే ఎక్కడ పోయినా సరే వాడు వచ్చి ఇచ్చి పెడతాడు. ఏంది ఏడుతున్నావు, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, ఆనంద బాష్పాల. రేవంత్ రెడ్డి చెప్తా సంతోషం కదా, అబ్బో ఆయన ముఖ్యమంత్రి నా మాట చెప్తా నాకు ఎంత సంతోషం. మీకోసం ముఖ్యమంత్రి చెయ్యాలి, కానీ నా వేలు పిలిచి ఎప్పుడు వేస్తాడేమో. బతుకమ్మకుంటూ 4,000 ఫీచర్ చేస్తాడు, 4,000 ఫీచర్ ఎప్పుడు చేస్తాడేమో రేవంత్ రెడ్డి. చేయమండి సార్, 4,000 ఫీచర్ చేయండి, 4,000 పింఛన్ చేస్తాడు, అది పార్క్ కూడా ఫీచర్ చేయమనండి, చెప్పండి, చూస్తా ఉన్నాం ప్రతి నెల. నీ పేరు చెప్పలేదు. సక్కుబాయ్, 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 సక్కుబాయ్ చెప్పండి. నమస్కారం అండి. ఇంత ముందు అక్కడ హైడ్రా తీస్తున్నారు కదా, అక్కడ చెరువు ఉండేదంట. చెరువు చెరువు ఆ ఇదే చెరువు ఇదేనా? ఏది ఇప్పుడు చెరువు లేదుగా, బతుకమ్మ కుంట అంటారు అది. బతుకమ్మ చెరువు అంటారు కదా. క్లోజ్ అయిందా? ఎట్లా క్లోజ్ అయింది, అది ఎప్పుడు క్లోజ్ అయింది? అప్పుడు జమాన కరి అయింది, జమాన్లోనే అయిపోయింది. ఎట్లుండేది అప్పుడు, ఎట్లుండేది? గడ్డి చెట్లు అవి మంచిది, గడ్డి చెట్లు అవి మంచిది. ఇక పడ పడితే చేసుకుంటాం, చిన్న చిన్నగా కూలుకుంటూ వచ్చిర్రా చెరువు మొత్తాన్ని? ఏం బుడలే, అదే ఉడిపోయింది, అదే బుడుకొని పోయిందా? మరి ఇప్పుడు తవ్వకాల్లో నీళ్లు బయటపడుతున్నాయి కదా, బతుకమ్మ కుంట చూసినావా? నీళ్ళు పడతాయి పడతాయి, ఇంత ముందు చెరువు కాబట్టి పడుతున్నాయి. మరి ఏమనిపిస్తుంది నీకు? మనకేం తెలుసు, పెద్దగా తెలుసు, పెద్దలకు దాన్ని ఎత్తేసి వాళ్ళకి తెలుసు. నీకు తెలీదా? చిన్నతనంలో ఇప్పుడు హైడ్రాలో బయటపడ్డ బతుకమ్మ కుంటుంది కదా, సో అప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు నీళ్లు బయటకు వచ్చాక అసలు మీకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంతకు ముందు ఉందా చెరువు అక్కడ? ఉన్నది. టైంలో చెరువు అంటే ఇప్పుడు 10-15 సంవత్సరాలు మూసేసి చెరువు, లేకుంటే అప్పుడు బతుకమ్మలు గిట్ట అన్ని వేస్తుంటే 2000కి ముందా బతుకమ్మలు గిట్ట మంచిగా వేస్తుంటే అందరం. బతుకమ్మలు అక్కడే ఆడుకునేది. ఆవులు బర్రెలు కూడా నీళ్లు తాగుతుండే, కడుగుతుండే, అన్ని చేస్తుండే. అందులో సకల బట్టలు వింటుండే, అందులో మంచిగా ఉండే నీళ్లు, బట్టలు తుక్కొని అంతా చేసే అంత ఉండే, మంచిగానే తెల్లగా ఉండే. కొందరు స్నానాలు చేస్తారు, అందులో స్నానాలు కూడా చేసేవాళ్ళు అందులో. ఓకే, చేస్తారు. మరి అంత మంచి చెరువు మరి ఎట్లా కాలక్రమేణా అది ఎట్లా బూడిపోయింది అసలు? ఏమో అట్లా సర్కారు వాళ్ళు కదా కూడిపేసారు మొత్తానికి, మట్టి పోసి, అంత మట్టి తెచ్చి అంత పోసేసారు, అట్లా మొత్తానికి క్లోజ్ అయిపోయింది. చిన్న చిన్నగా ఇల్లులు కట్టుకుంటా కబ్జాలు చేసుకుంటున్నారు, అక్రమాలకు గురైంది అని చెప్పేసి అని అంటున్నారు. ఇల్లు కట్టేటోళ్ళే అంత మట్టి పోసి అది చేసి అంత కబ్జా చేసుకోరు. ఇక ఇప్పుడేమో తీస్తున్నందుకు చాలా సంతోషం అండి. ఆడతారు, ఎందుకు ఆడతారు. కూడా చిన్న కుంటలో బతుకమ్మ చేసినట్టు చూసిన
ఆయన హనుమంతరావు వచ్చిందండి, హనుమంతరావు గారు వచ్చారు. వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, వచ్చి మంచిగా ఏంటి అసలు ఎంత ఉండేదమ్మా? ఇప్పుడున్న 5 ఎకరాల్లోనే ఉండేదా లేదంటే ఇంకా పెద్దగా ఉండేది అప్పుడు? ఎక్కువనే ఉండేదండి, చాలా నీళ్లు ఉండే మంచిగా, తెల్లగా బాగానే ఉంటుండే నీళ్లు. అంత పెద్ద దాంట్లో మొత్తం నీళ్ళే ఉండేటివి. 10 ఎకరాలు 16 ఎకరాల్లో ఉండేదని అంటున్నారు ఇంతకు ముందు. ఉండొచ్చు, అంత కబ్జా చేసుకున్నారండి, అందరు కబ్జా చేసుకుని ఇల్లు కట్టుకొని ఇక కొంచెం చేసేసారు. అది మిగిలిందైతే ఇప్పుడు 5.15 ఎకరాలే ఉంది, దాన్ని డెవలప్ చేద్దామని అంటున్నారు. అట్లా డెవలప్ చేస్తే చాలా బాగుంటదండి. డెవలప్ చేసి కదా నలుగురికి మంచిగా అనిపిస్తుంది. మంచిగా చేసి మంచి గార్డెన్ పెట్టి అన్ని శుభ్రంగా చేసి అక్కడ టేబుల్ అలాగ వేసి మంచిగా సాయంత్రం పోయి కూర్చొని సాయంత్రం పూట వెళ్ళి కూర్చుంటావు, సంతోషంగా ఉంది నీకైతే. అట్లా కూర్చొని కొంచెం టైం పాస్ అవుతుంది. ఎట్లా మాట్లాడుకుంటారా? చిన్నప్పుడు ఇట్లా మనం బతుకమ్మలు ఆడేదని మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటా కూర్చుంటాం అట్లా. అట్లా అక్కడక్కడ టేబుల్ వేసి మంచిగా చేస్తే చాలా పార్క్ లాగా చేస్తే బాగుంటది. పార్క్ చేసి కుట్ట పెడితే మంచిగా ఉంటదండి. చాలా సంతోషం అందరికి, జనానికి. పోయి చూసిరా మరి? పోయినాం కదా, పొద్దున బతుకమ్మ ఆడినాం, లీడర్లు వచ్చింది కదా, హనుమంతరావు గిట్ట వచ్చింది కదా, బతుకమ్మ ఆడినాం, ఆడ ఫోటోలు దిగినాం, వచ్చినామండి. నేను కూడా అంతే సార్. ఇప్పుడు పొద్దున అంతా మీటింగ్ లెక్క అయింది కదా, హనుమంతరావు సార్ వచ్చిండు, మేము కూడా వెళ్ళినాము. కానీ ఇక అప్పటికి ఇప్పటికి మాకు అట్లా చేస్తారంటే మంచిగానే అనిపిస్తుంది, సంతోషమే. మరి బతుకమ్మలు ఇక్కడ ఏరియాలో అయినా ఇక్కడ ఏరియాలో అయినా బతుకమ్మలు ఆడాలంటే ఇండ్ల ముంగటనే బకెట్లు వేసుకుంటున్నాము. ప్రాబ్లం ఒక పెద్ద చెరువు మీ పక్కనే ఉంది, అక్కడ బతుకమ్మ ఆడే పరిస్థితి నుంచి బకెట్లో ఆడుకునే పరిస్థితికి వచ్చింది. అట్లా వచ్చిందంటే బాధనే ఉంటది కదా. మరి నేళ్ల నుంచి మంచిగా ఉండేది, అంతా కూడిపేసిండ్రు, ఆ చుట్టుముట్ట అంతా ఇండ్లు కట్టుకుంటూ కబ్జా చేసుకొని ఇప్పుడు ఇట్లా కబ్జాకు గురైంది అక్రమంగా అయింది. అప్పుడు మంచిగా ఉండే నీళ్లు, బాగుండే నీళ్లు తాడగా, అంత సౌలత్ ఉండే బతుకమ్మలు వేసురు. ఇప్పుడు మళ్ళీ కూడా అట్లనే బతుకమ్మలు వేసేటట్టు చేస్తే మాకు కూడా సంతోషమే. మాత్రం మీరు చూసినప్పుడు ఎట్లుండే చెప్పండి? మంచిగా చెరువు లెక్క, పెద్ద చెరువు లెక్క ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి రోడ్డు కాడికి వెళ్ళి అదన్నీ నీళ్ళే ఉంటుండే. ఇట్లా మంచిగా ఇట్లా తడాలు వస్తుండే నీళ్లు, అంత మంచిగా ఉంటుండే. ఇప్పుడు 20 ఏండ్ల నుంచి ఇప్పుడు మొత్తం అదంతా ఇది చేసేసి తేటగా ఉన్నాయండి, తేటగా ఉండే. అంటే ఇంత ముందు ఈత కూడా కొట్టేవాళ్ళు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు అని చెప్పేసి సాకలోళ్ళు చెల్లరాళ్ళ, ఇప్పుడు ఊళ్ళ ఎట్లా వేసి బట్టలు ఉతుకుతారు సాకలోళ్ళు, అట్లా ఉతికిండ్రు ఇక్కడ మొత్తం. మీ చిన్నతనంలో అవునండి, బయటకు వచ్చింది. ఇప్పుడు అట్లా చేస్తే మాకు కూడా సంతోషమే కదా. ఎక్స్పెక్ట్ చేసిర్రా అది అక్కడ కొంటుండేది అది బయటకు వస్తది అని చెప్పేసి? అనుకోలేదు కానీ ఇప్పటి నుంచి చూస్తే చేస్తే మంచిగా ఉంటది, మాకు కూడా సంతోషమే అని మాకు